ఆ ఆకాశమును, ఈ పెద్ద భూమిని, ఈ 8 దిక్కులను, అలల కడలిని, కులగిరులన్నిటినీ మింగి గొంతులో పెట్టుకొని కొమ్మలతో నిండిన మర్రి చెట్టు ఆకుపై పవళించిన వాడి దివ్యపాద పద్మములను చేరాలి అని అనుకునేవారా? ఎర్రని కన్నుల శంభి అని రాజు కొలిచిన ఎర్రని కన్నుల స్వామి ఉన్న చోటు సంపెంగలు వాసనలను వెదజల్లుతుండగా పొగడ పువ్వులపై ఉన్న అందమైన తుమ్మెదలు ఆనందముగా తిరిగే తిరునరైయూరిలోని మణిమాడమును చేరండి. ప్రళయకాలమున కులపర్వతముల మీదుగా వెళ్ళి ఆకాశమును అంటేటట్లు బలమైన మత్స్యరూపుడై ఎగురుకుంటూ వెళ్ళి అలవోకగా ఆటలాడిన సర్వేశ్వరుడి 2 దివ్యపాద పద్మముల కింద సుఖపడాలి అని అనుకునేవారా? చోళరాజులు ప్రదక్షిణములు చేస్తుండగా తుమ్మెదలు నిండిన దున్నిన పొలములలోకి మణులను తెచ్చి చల్లి గట్లపై ఉన్న చందనపు చెట్లను లోకములోకి చేరవేసే సుందరమైన కావేరీ నదితో నిండిన తిరునరైయూరులోని మణిమాడమును చేరండి. సముద్ర జలమును బట్టగా కట్టుకొని ఈ భూమినంతా పాదములుగా చేసుకుని వాయువునంతా శరీరమునకు చుట్టుకొని అందమైన 8 దిక్కులను చేతులుగాను ఆకాశమును కిరీటముగాను చేసుకుని నిలిచిన ఆ స్వామి వద్దకు వెళ్ళాలి అని అనుకునేవారా? పెద్దగా గీంకరించే ఏనుగుల సైన్యముతో ఎదిరించిన బంగారపు కంకణపు చేతుల రాజుల మణికిరీటములు తెగిపడి వాటిపై కాకులు వాలునట్లుగా చేయగలిగిన గొప్ప ఖడ్గము చేత ధరించిన చోళరాజు వచ్చి వెళ్ళే తిరునరైయూరులోని మణిమాడమును చేరండి. పచ్చకన్నుల నరసింహరూపుడై భయంకరముగా చూసే పెద్ద పర్వతాకారపు భుజబలుడు ఆ హిరణ్యకశిపుడిని పట్టి లాగి అందమైన చేతికి ఉన్న పదునైన గోళ్ల కొనలతో గుండెలను చీల్చి వేడినెత్తురు పొంగించిన స్వామి దివ్యపాద సన్నిధిలో నిలవాలి అని అనుకునేవారా? వాయువేగమున గుర్రమును నడుపుతూ యుద్ధములో మదమెక్కిన పెద్ద పెద్ద ఏనుగులపై నుండి బలవంతులైన రాజులను పడగొట్టగలిగిన ఎర్రని కన్నుల చోళరాజు చేరవచ్చిన సన్నిధానమైన తిరునరైయూరులోని మణిమాడమును చేరండి. ఒకానొకప్పుడు ముల్లోకములను కొలిచి తనకు తానే సాటి అయి ఉన్న స్వామి హిరణ్యకశిపుడి శరీరమును చీల్చి స్వర్గలోకమునకు పంపిన నరసింహస్వామి యొక్క అతిథులారా, కొండలపై నుంచి బంగారమును చెదరగొడుతూ మణులను తెచ్చి ఒడ్డుపైన ఉన్న వరిచీలలోకి చిమ్ముతూ పొంగి ప్రవహించే కావేరీ నది నిండి ఉన్న ఈ భూమిపై ఉన్న ఈ దేశములో ఉన్న దక్షిణ ద్రవిడుడు అయిన ఉత్తర దేశపు చోళరాజు సేవించిన తిరునరైయూరిలోని మణిమాడమును చేరండి. వైకుంఠనాథుడై తానే తన రూపమును సృష్టించుకొని తానే అంతటా నిండి ఉన్న వెలుతురుగా ఈ ముల్లోకములలోనూ నిండిపోయి మరలా తానే తన రూపమును త్రిమూర్తులుగాను చేసుకుని గోపాలుడై అవతరించిన స్వామిని శరణు అంటూ తరించాలి అని అనుకునేవారా? మెరిసే బల్లము చేత పట్టిన విళైంద వేళరాజును స్వర్గమునకు పంపునట్లుగా ఈటెను విసిరి ఈ లోకమును ఏలిన దక్షిణ దేశపు చోళరాజు పడమర కొంగైరాజు వచ్చి చూసిన తిరునరైయూరిలోని మణిమాడమును చేరండి. విషపు పాలు త్రాగి విషపిశాచి పూతన చచ్చున్నట్లుగా చేసిన స్వామి ద్వారకకు ఒకప్పటి రాజు పశువుల వెంట వెళ్ళి ఆకులు అలుములు పెట్టి వెదురు వేణువును ఊది గోపికల చేతి గాజులను తీసుకున్న స్వామి దివ్య పాద పద్మములను పొందాలి అని అనుకునేవారా? ఈ దేశమును ఏలిన రాజులు గట్టి విల్లును చేతపట్టిన చోళరాజులు వచ్చి వెళ్ళిన చోటు ఈ లోకము సుఖపడినట్లుగా
కొండచరియలలోని మణులతో పాటు నిండు నీటితో ప్రవహించే అందమైన కావేరీ నది నిండిన తిరునరైయూరులోని మణిమాడమును చేరండి. దొండపండు ఎరుపు పెదవులతో మంకెన పువ్వుల కాంతితో మెరిసే గోపబాల రాధ భర్త ఒకానొకప్పుడు విజయముని ఇచ్చే యుద్ధరంగమున ఈ భూమిని చెడ్డగా పాలించిన కార్తవీర్యార్జునుడి బలమును పోగొట్టి వాడి తలను నరికిన స్వామి దివ్య పాద పద్మములపై మీ తలను ఉంచాలి అని అనుకునేవారా? పవిత్రమైన వాక్కులతో వేదములను వెలుగొందింపచేస్తున్న పరమ పావనమైన 8 చేతుల శివుడి భక్తులకు అందమైన 70 మేడలు కట్టించి ఐశ్వర్యకరముగా ఈ లోకమును ఏలిన గొప్ప వంశపు చోళరాజు వచ్చి వెళ్ళిన చోటు తిరునరైయూరులోని మణిమాడమును చేరండి. చల్లని తులసిమాలలు కలిగిన శ్రీరంగ నివాసుడు, ఆ లక్ష్మీదేవికి భర్త, మునులు కీర్తించే సర్వేశ్వరుడు, సహస్రనామములు కలిగిన స్వామి, ఆ గోపబాల రాధ భర్త గొప్పదనమును వినాలి అని అనుకునేవారా? వారు వీరు అని అనుకోకుండా గుర్రపు రథములపై వెళ్ళి ఎంతోమంది రాజుల శరీరములను ఖండించిన చోళరాజు, అలందూరులో కొలువై ఉన్న స్వామితో పాటు పూజించిన తిరునరైయూరిలోని మణిమాడను చేరండి. సత్యవాకుల చతుర్వేదులు సుఖపడే తిరునరైయూరిలోని మణిమాడమున కొలువై ఉన్న ఎర్రని కన్నుల నీలమేఘ స్వామిని గురించి అబద్ధము ఒక్కటి కూడా ఆడని సత్యవంతుడు, అందగాడు అయిన మంగై దేశపు రాజు, జ్ఞానవంతపు కలివైరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వారు చెప్పిన 1000 ద్రవిడ పాసుర మాలికలోని ఆనందమును ఇచ్చే ఈ 10 పాసురములను చదవగలిగిన వారు విశాలమైన ఈ భూలోకమున ఆ యమభటుల గురించి చెప్పే భయంకరమైన మాటలకు భయపడకుండా సత్యమునే పలికే ఆ దేవతలకు అతిథులై గొప్పవారు అగుదురు.